T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కేసులు నమోదైన బాధిత కుటుంబాల ఆవేదన వ్యక్తం పరిచారు. బాధిత కుటుంబాల వ్యక్తులు ఇక్కడ మాకు ఎలాంటి అభివృద్ధి వద్దు, మా భూములు లాక్కోవద్దు, ప్రభుత్వం మాకు ఎటువంటి పథకాలు ఇవ్వకపోయినా సరే కానీ వారసత్వంగా వస్తున్న భూములు మాకు అమ్మలాంటి భూములు లాక్కుని మా కడుపు కొట్టకండి అని వేడుకుంటున్నారు. నమ్మిన ప్రజల్ని ఆపదలో పెట్టి అల్లుడు కేవలం తన స్వార్థం చూసుకుంటూ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్న రేవంత్ రెడ్డి మరొకసారి నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు సొంత నియోజకవర్గ ప్రజలు. అధికారుల అభయానికి మా భర్త పరారుడున్నాడు, మా పిల్లలు నాన్న ఎక్కడా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. మా భర్త బ్రతికున్నాడా, చచ్చిండా, తిన్నాడా, తినలేదా, ఎక్కడున్నాడో ఏమో తెలియకుండా బ్రతకడం నరకంగా భావిస్తున్నామన్నారు. మా భూమి మాకే పోర్లాడుతున్నారు. ఇంకా ఆ భూమి మేము ఇచ్చేసి మేము ఏడ బతుకు తెరు చేసుకున్నాలే. మేము ఏడ బతుకు తెరు కాదు. ఏంటో బొంబాయి దేశం తిరిగి రూపాయి చేసుకొని పొట్టకు తినకుండా జర భూములు కొనుక్కొని కూర్చున్నాం తావు మీద. ఆ తావు మీద భూమి కూడా గుంజుకుంటే మేము ఏడుకోవాలి, పోనీకి సిద్ధం లేం కదా. ఇప్పుడు ముసలోళ్ళు అయితే మా పని శాతం అవుతుందా చేయనికి, అడన పోయినకి శాత కాదు. మేము ఇయ్యము భూమి అంటే ఇయ్యము. అసలు మాకు వాళ్ళది నౌకరీ వద్దు, వాళ్ళది ఏది అవసరం లేదు. మాకు మా భూమి మాకే కావాలి. భూమికి బదులుగా భూమి ఇస్తా అంటున్నాం. వెళ్ళము మేము. మా ఈ ఏరియా ఇడిచిపెట్టి మేము ఏ ఊరికి వెళ్ళము. మా ఏరియా మాకే అవసరం. ఇప్పుడు సార్ ఏమంటుండంటే భూమికి బదులుగా భూమి ఇస్తా అంటుర్రు, మళ్ళా ఇంటికో ఉద్యోగం అంటుర్రు. ఇప్పుడు మీ మీద కేసులైనా కూడా మీరు మాకు పర్వాలేదు కానీ మేము భూమి ఇవ్వమంటారా? ఈ వర్షన్ మాకు కేసులు కానీ లోపల ఎన్ని దినాలు పెట్టుకుంటారు పెట్టుకున్నాను. అందరికీ కుటుంబం తీసుకోపోయి కూడా పెట్టుకున్నాను. కానీ మేము భూమి ఏనికి సిద్ధం లేదు. అవును ఉద్యోగం కూడా అవసరం లేదు. మాకు తండాలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ భూ నిర్వాసితులతోని వాళ్ళ యొక్క సందేశాన్ని తీసుకోవడానికి T20 న్యూస్ వారు ముందుకొచ్చారు. అమ్మ మీరేందో చెప్పగలరు? సార్ మేము భూములు అయితే ఇవ్వము సార్. మా భూములు మాకే కావాలి. మేము భూము ఇవ్వము. మా భూము చుట్టూ ఇల్లు చుట్టుముట్టు ఇట్లా భూములు పోతే ఇల్లు ఉంటుందా సార్? నడుమ ఇల్లు ఉండలేదు. అందుకు మేము భూములు ఇవ్వము. ఎట్లా ఏ పరిస్థితి మా పానాలు పోయినా సరే కానీ మేము భూములు ఇవ్వము. ఇప్పుడు మాకెంత అధిక అంత పోలీసు వాళ్ళు వచ్చి కూడా మాకు బెదిరిస్తున్నారు రోజు. మేము బెదిరించినా మేము బెదరుకోము. వాళ్ళు ఎంత వచ్చినా మేము భూములు ఇవ్వము. వాళ్ళు ఏ పరిస్థితులు మాకెంత ఇది చేసినా తలుపులు ఆపదు, లైట్ బంద్ చేసి ఇంటికి వచ్చి మాకెంత బెదిరించినా మేము భూమి వదులుకోము, మేము ఇవ్వలేము. ఇప్పుడు మీది ఎంత అవుతుందమ్మా భూమి ఇక్కడ? ఇప్పుడు మాకు 5 ఎకరాల భూములు సార్. 5 ఎకరాల భూమి ఒకరికి ఎకరా ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, 3 ఎకరాలు దానికన్నా ఎక్కలేదు. ఎవరిది ఎక్కలేవు. 10 ఎకరాల భూమి అంటే ఎవరికి లేదు సార్. మొత్తం ఎన్ని ఎకరాల్లో అవుతుంది మీ అంతా? ఎంత అంటే 3,000 ఎకరాలు పోతున్నా అంట అని చెప్తున్నారు. కానీ మేము ఇవ్వలేము. అందరు అంటే ఈ లగచర్ల ఊరోళ్ళు 5 తాండోళ్ళు అక్కడ కిన్పట్లు కొంతమంది అందరిది పోతున్నా అంటని అంటున్నారు. కానీ మేము భూములు మాత్రం ఇవ్వలేము. మీ ప్రాణం పోయినా భూములు వదిలే ప్రసక్తే లేదు. మా పానలు పోయినా సరే సార్ మేము భూమి ఇప్పుడు మేము సంపాదించిన భూములు కాదు. మా మామూలు వాళ్ళ నాయనోళ్ళు వాళ్ళ తాతలు సంపాదించిన భూమి. కానీ మేము భూములు మాత్రం ఇవ్వలేము. ఏ పరిస్థితి మాకు ఎట్లయినా మేము రేవంత్ రెడ్డి మా ఊరోళ్ళక అన్నట్ల మేము రేవంత్ రెడ్డికి వేసిన ఓట్లు. మేము ఆయప్ప కోసం మంది కాలు మొక్కినాం సార్. అప్పుడు ఓట్లు వాడేటప్పుడు మంది కాలు మొక్కి అంత ఈ 5 తండాల కాలు మొక్కి వేపించినాం మేము ఓట్లు. మేము అందరు కాలు మొక్కి ఓట్లు వేపించినాం. కానీ ఇప్పుడు మళ్ళీ మా పేరు గిట్ట అంతా రాపించిండ్రు సార్. ఇట్లా జైలు కొట్టుకుపోవాలి, ఇలా కొట్టాలి అని అంతా రాపించిండ్రు. కానీ మేము ఇప్పుడు పట్టుకుపోలేరు. 5 మందిని పట్టుకుపోయిండ్రు తండాల. మళ్ళీ 6 మంది పేరు ఉండదు ఇంకా. కానీ మేము ఇప్పుడు మాత్రం భూములు మాత్రం వాళ్ళు ఎంత పేరు పెట్టినా వాళ్ళు మళ్ళీ లేడీస్ పోలీసు వాళ్ళు వస్తున్నారు. లేడీస్ వాళ్ళే ఉన్నారు, లేడీస్ వాళ్ళే కొట్టాలి అంటే అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎంత వచ్చినా మాకు ఎంత భయపెట్టినా వాళ్ళు ఎంత కొట్టినా మేము అసలు భూమి వదులుకోము. సో ఇక్కడ అక్క తండాల రేవంత్ రెడ్డికే ఓట్లు వేసిందంట, కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓట్లు వేసినట్ట. కానీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు మంచి
గిఫ్ట్ ఇచ్చిండు అంటారు కదా. ఆ? మరి మాకు ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మాకు మంచిగా చేస్తాడేమో మన ఊరు మనిషి లేక అన్నట్ల మేము రేవంత్ రెడ్డికి ఓటు అందరూ రేవంత్ రెడ్డికి వేయించినాము ఓట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేసే గెలిపించినాము. మనకు దగ్గరతోడు వస్తే మనకు మంచిగా చూస్తాడు, మనకు మంచి ఏమన్నా చేస్తా అన్నట్ల అందరు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిండ్రు. అయినా మన సొంత నియోజకవర్గం అయినా కానీ కొడంగల్ని అభివృద్ధి చేయలేడు కానీ మొత్తం మీద భూమి లాక్కొని ప్రజలను అన్యాయం చేస్తున్నాడు అంటారు. చేస్తున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ అల్లుని పేరు మీద చేతాము ఈ కంపెనీ అంటాని చెప్పిందంట, కానీ మేము భూములు మాత్రం ఇవ్వలేము సార్. భూములు ఇవ్వము మేము. మా బతుకుతేరు మేము బతికేది భూములు మిన్నే. మేము మాత్రం భూములు ఇవ్వము. ఇప్పుడు మేము వేరే రాజ్యం పోయినా ఎక్కడ పోయినా మేము ఈ ఇంటికే మా భూమికే రావాలన్నా, ఎక్కడ బొంబాయి పోయినా ఎక్కడ పూనా పోయినా ఏ బయట దేశం పోయినా ఇంటికే వస్తాము. మా ఈ భూమి మీదనే ఉంటాం కదా. ఇక ఇంత ఏమైనా పంట వేసుకొని ఇవి బతుకుతేరు మాకు మా కడుపుకు మళ్ళీ ఏమైనా మిగిలితే అమ్ముకోవచ్చు, కానీ మేము మా బతుకుతేరు భూముల మీదనే వస్తాం. మేము అస్సలు భూమి వదులుకోము, మేము భూములు ఇవ్వము. ఎంత ఏ పరిస్థితి మాకు ఎంత పోలీసులు వచ్చి బెదిరించినా, ఇప్పుడు పోలీసులు రోజు వస్తున్నారు. మళ్ళీ పిల్లలు ఉంటే ఎవరన్నా ఉంటే పెద్దోళ్ళు పిల్లలు మగ పిల్లలు ఎవరైనా ఉంటే తోలుకొని పోవాలి అని రోజు వస్తుంటారు. ఇప్పుడు గిట్ట వచ్చిండ్రు పోలీసులు, ఇప్పుడు తండాకు వచ్చి మళ్ళీ ఊళ్ళోకి పోయిండ్రు. కానీ మేము మాత్రం ఎంత పోలీసులు వచ్చి మాకు బెదిరించినా మేము మాత్రం ఇయ్యము భూములు. వాళ్ళ ప్రాణాలు పోయినా భూమి వదిలే ప్రసక్తి లేదని చెప్పి గట్టిగా చెప్తుందని T20 న్యూస్కు గట్టిగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నమస్తే అక్క.